కోళ్ళు ఇలా పండిస్తారు. ఇలా దాంతో అది కూటని అంటారనమాట మా భాషతో. కూటతో కొడతారు. ఇలా కొడతారు. ఇలా అండి. ఇలా ఇది వరకు మరి హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలాగున్నారండి? మేమైతే సూపర్ ఉన్నాము, మరి చాలా బాగున్నాము. ఇదిలో మన గిరిజన ప్రాంతం అయితే ఇది సోడ్లు అండి. మరి పండిస్తాం, ఇలాగ మరి తయారు చేస్తామన్నమాట. ఇది ఇది సీపూర్ అండి. ఇది సీపూరు. మరి దీనికి కంపాలంటారు మీరు తెలుగుతో. మరి ఇది మాత్రం ఇది కరెక్ట్ దీనికి చూడండి. దీంతో కొట్టేస్తాం మేము సోడ్లు. ఇదిగో మా చెల్లి అన్నమాట కొడుతుంది. దీనికి కూట అంటాం. కూట. ఓకే ఫ్రెండ్స్, దీనికి కూట అంటాము. ఇంకా చూడండి, నీట్గా చూపిస్తాను. మన గిరిజన ప్రాంతము, మన ఆదివాసీ రైతులు అయితే ఇలా చేసుకుంటాం అన్నమాట. ఇదిగో సోడ్లు కొడుతుంది. మరి ఇక్కడ ఇది విత్తనాల కోసం ఇక్కడ ధాన్యం కట్టలు కట్టేసి తెచ్చి ఇక్కడ ఉంచేసి ఉన్నారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అందరు చూడండి, మరి చూపిస్తాను. మరి నేనైతే మళ్ళీ ఇంకా ఒక కలాం దగ్గర వచ్చానండి, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మరి గాలి మట్టించి గాలి ఎత్తేసి మళ్ళీ ఒక దగ్గరే మరి కూడబెట్టున్నారు వీళ్ళు. మరి అది ఎత్తేదాకా మరి సాయంత్రం 7-8 గంటలు అయిపోద్దేమో. ఇప్పుడు ఆవులతో మట్టించడం మరి బద్ధకమై ఆటో తెచ్చుకొని మట్టించేసారు అన్నమాట. ఇది సాపరాయి, కళ్ళం కాదు, ఇది సాపరాయి అన్నమాట. పెద్దగా ఉంది. అవి కుప్పలు అన్నమాట, ధాన్యం కుప్పలు. అవి ఇంకా మరి నూర్పులు చేయడం ఇంకాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఉంటాయి అన్నమాట. మన కొండలు అలాగుంటాయి. అది ఆ కొండలంటే అది అక్కడ మొత్తం సిల్వర్ టోట వేసి లోపల కాఫీ వేసి ఉన్నారన్నమాట. మరి నీళ్ళు కనిపిస్తున్నాయి. ఇది ఆటో అన్నమాట. మరి ముందుగా మట్టించింది ఇక్కడ టార్పాలు వేసి ఇక్కడ గాలి ఎత్తేసారు. అలాగే ఇంకొక చోట వచ్చానండి నేను, మళ్ళీ ఇది కూడా చూపిస్తాను. ఇది కూడా ఆటో. వీళ్ళు చాలా దూరం వాళ్ళు అన్నమాట. ఇక్కడ భూమి ఏమో తాకట్టు పట్టేసి ఉన్నారు. మరి ఇక్కడ బండ్లు అన్నీ తెచ్చుకొని మరి ఇక్కడ మట్టించారు ఈరోజు. చాలా దూరం అన్నమాట. అన్నీ చూపెడతాను, చూడండి. మన ఏరియా, మన జిల్లా అయితే మరి పాడేరు, అల్లూరు జిల్లా పాడేరండి. ఇప్పుడు మధుకుంపేట మండలం, పట్టం పంచాయతీ అండి. సిరసవలస గ్రామం మాది. వీళ్ళేమో చాలా దూరం వాళ్ళు. ఇది కూడా సాపరాయే. మరి తెచ్చుకొని మరి ఇక్కడ మట్టించి ఆటోలో మరి ఎక్కించి తీసుకెళ్తారన్నమాట. వీరు వెళ్ళే లోపు మరి 9-10 అవుతుందండి. చాలా దూరం వాళ్ళు. మరి ఇలాగా మరి వెళ్తే చూపెడతాను. ఇక్కడ మరి వెళ్ళేదాకా ఆంకలు అయిపోతామనేసి మరి ఇక్కడ వంట చేస్తున్నారండి. వంట ఇదిగో చూడండి, మొత్తం 3 పక్కలు కూసుకొని మరి ఇది వాళ్ళు వంట సామాన్నం. ఇది వంట సామాన్నం. ఇది అన్నీ ఇక్కడ తయారు చేస్తున్నారు. మీరు మరి ఇప్పుడు అన్నం అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోయిందా? ఇప్పుడు చికెన్ వండిస్తున్నారా? ఇప్పుడు భోజనం చేసి వెళ్ళిపోతారా? మరి అందరు చూడండి ఫ్రెండ్స్, మరి అది అన్నం అయిపోయిందట. మరి చికెను మరి ఉడికేస్తే తినేసి మరి లోడ్ చేసి వెళ్ళిపోతారట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మరి చివరి దాకా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.